ట్యాంక్ బండ్ శివన్న. మీరు ఇంత చూస్తారు కదా, లైఫ్ లో ఏం నేర్చుకున్నారు? అన్న, బ్రతకాలంటే జీవితంలో భార్యకి భర్తలాగా ఉండాలనేది చాలా ఇష్టం. తల్లి తండ్రులకి సేవ చేసుకుంటే అంత మించిన జీవితం ఇంకోటి లేదు. మిత్రుడికి ఆపదలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్షిప్, ఆపద లేనప్పుడు ఇంకో ఫ్రెండ్షిప్ చాలే. 10 రోజుల ముందు నీకు ఏం కావాలి చెప్పు, నేను ఇస్తా అని చెప్పిన మాట నిజంగా అవసరం వచ్చినప్పుడు ఇప్పుడే ఇచ్చినరా, ముందే అడగొద్దా? ఆ ప్రేమకి ఈ ఫ్రెండ్షిప్కి సింక్ కాదు అసలు. డబ్బు ఉన్న ఫ్రెండే ఉండాలి, డబ్బు లేకపోయినా ఫ్రెండే ఉండాలి. ప్రేమకి ఎప్పుడు వెలగట్టలేము. మిత్రుడిని వాడు పెట్టినా నా ఫ్రెండే, పెట్టకపోయినా నా ఫ్రెండే. అలాంటి ఫ్రెండ్ కోసమే నా జీవితం. నేను చిన్న ఉన్నప్పుడు చాలా దెబ్బలు తిన్నా. నా లైఫ్లో నేను తెలుసుకోలేనివి ఏంటంటే, ఫ్రెండ్షిప్ కోసం నేను చాలా పోరాడినా. నా కళ్ళ ముందర నా ఫ్రెండ్స్ తాగి అట్లా అట్లా స్ట్రోక్ వచ్చి పడిపోతుంటే చూడలేక నేను కనీసం అన్నం తింటూ అది అటుగా మింగలేక రామకృష్ణ మఠంలో అన్నం తిన్నాడు. లవ్ బర్డ్ హోటల్ కాడికి వచ్చిండు, అలా కూర్చున్నాడు, అంతే చనిపోయింది. అసలు ఒక విలువైన బాధాకరం. నాతో పాటు రోజు మాట్లాడే మనిషి, పొద్దున్నే లేస్తే చాయ్ తాగితే ఇద్దరం వెళ్తే పోయే ఇద్దరము, మధ్యాహ్నం అయితే మనం 7 తినొద్దాం మనం మాట్లాడుకునే మనిషి. సినిమా రిలీజ్ అయిందంటే గుర్తు చేసి పక్కనే ఒక నడు నా దగ్గర పోయి చూసేద్దాం బారా అనే మనిషి పోగొట్టుకున్నాను. గుర్తు వచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. ఇప్పటికి సినిమాలో ఇప్పుడు పోవట్లేనా నేను, దగ్గర దగ్గర సినిమాలకు వెళ్తలేరు. సినిమాల మీద ప్రేమ పోయింది. పక్కన నా దోస్తు లేడు. అదే ఆ సినిమాలో కూర్చున్న సీట్లు గుర్తుకొస్తాయి, అక్కడ చేయబెట్టిన బుకింగ్ గుర్తుకొస్తుంది. అలా ముందర పడ్డ ఒక తపన, అది చెప్పుకోలేమన్నా. అది బాధపడకండి. అది ఏంటంటే చెప్పేది కాదు అన్న. మనిషికి ముందర మాట వెనుకో మాట అంటే అది నచ్చదన్న. ఇప్పుడు నన్ను ఎవరైనా పిలిచి అన్నం తినే ముందర లేదు అంటే మనసు తట్టుకోలేము. నిన్న నేను తమిళనాడు ఈవెంట్ పోయినప్పుడు నన్ను ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో అందరూ తీసుకొని కుర్చీలో కూర్చోబెట్టరు. కూర్చున్న తర్వాత మళ్ళీ వచ్చి, సార్ మీకేమైనా చాయ్ కాఫీ కావాలా సార్ అని చెప్పారు. చాయ్ కాఫీ కావాలంటే మనం ఆకలి మంగ కాదు సార్, టీ అంటే ఆ మేడం తీసుకొచ్చింది. ఆమె డైరెక్ట్గా నన్ను ఒక విఐపి అన్నట్టుగా నన్ను చూస్తే, అక్కడ ఉండే ఎవరైతే పని చేస్తారో, సార్ మీరు రావద్దు ఇటుగా అన్నాడు. సార్ రావద్దు అంటే అమ్మ అన్నది లేదు ఇయ్యాలా అనేకంటే, అక్కడ వాళ్ళు కాలు మీద కాలేసుకొని కూర్చున్న వాళ్ళ ముందర మా తలకాయ లేపలేకపోయినామన్నా. బాణం చచ్చిపోయిందన్నా అనుకున్నా. అమ్మ నువ్వు నా గురించి అడగొద్దు, నువ్వు నా చెల్లెలంటే దానివి, నువ్వు అడగొద్దు. వాడు ఇయ్యను అన్నప్పుడు వదిలేసాయి. నేను విఐపిని కావచ్చు, ట్యాంక్ బండ్ శివాన్ని నా పేరున్నది, కానీ నా గురించి నువ్వు 10 సార్లు అడగొద్దు. అడిగింది వద్దాం, నాకు మనసు చచ్చిపోయిందా. అప్పుడప్పుడు అద్దాలు తీసుకొని బయటకు వచ్చేసిందా. మొత్తానికి బయటకు అంటే నడుస్తూనే లోపల కుమిలిపోయినా. బాధ అనిపించింది. అంటే వేసుకున్న బట్టలకు విలువ ఇస్తారు కానీ ఈ ఒంటికున్న మనిషికి విలువ లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు డబ్బు సంపాదించొద్దని. కానీ నేను సంపాదించే రకం నేను కాదన్నా. ఎందుకంటే మా అమ్మ నాకు నేర్పిలేదు అనేవి. నా ఫ్రెండ్స్ మొత్తం రోడ్డు మీద జీవితం అన్నా నాది. వాడు తాగి పడిపోయినా మనోడే కదా అని కూర్చోబెట్టుకొని ముఖం కడిగి, ఇంత అన్నం తినరా, తాగితా చచ్చిపోతావు, నువ్వు ఎందుకు వచ్చినావు హైదరాబాద్కి, బతకడానికి వచ్చినావా చనిపోవడానికి వచ్చి అంటే ఇలాంటి ఫీలింగ్లో ఉన్నా నేను. అక్కడ అవమానించడం చాలా తప్పది గలీజ్ అన్నా. నిన్ను పిలిచి నేను అవమానించడానికి ఎంత బాధ అనిపిస్తా అన్న, ముందే చెప్పాలి. అవసరం లేదు, ఏముంది అక్కడ వేరే దాంట్లో పెట్టిరు, వెళ్ళి తినండి అని చెప్పొచ్చు కదా. మొన్న 3 రోజులు కాలేదు, అంత దూరం పోయి ఆ ఒక్క సింగిల్ టీ కోసం నేను బాధపడ్డాను. ఒక సింగిల్ చాయ్ కోసము ప్రేమతోటి పోయిన టీ. ఆ పాప అమ్మాయి నా కోసం, అమ్మాయి సఫర్ ఎక్కువైపోయింది. నేను తీసుకొచ్చిన ఒక మనిషి నువ్వు ఎందుకు అంటే, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మా అవతారాలు చూసి మా ఇంటికలను చూసి
అప్పుడు మీ మనసు చూడలే, మీ ధైర్యాన్ని చూడలే, ఇవాళ మీరు ఏ వర్క్ చేస్తున్నారో చూడలేదు. చచ్చిపోయిందన్న, మనసు అక్కడ చచ్చిపోయిందన్న. ఉండలేరు మీరు వచ్చేసి. లే, నేను వచ్చేది అమ్మ నడవమ్మ అడగొద్దమ్మ అంటే కూడా బలవంతంగా కొట్లాడి దానికి ఈవెంట్ పెద్ద ఆయన ఎవరు ఉంటే వాళ్ళ మళ్ళీ పిలిపించిందామా ఆ, వాళ్ళ ముందర అసలు వాళ్ళు సార్ మాకు తెలియదు సార్, అసలు ఆయన ఎవరో తెలుసా మీకు, ఆయన ఎందుకు వచ్చిండో మీకు తెలుసా అని చెప్పింది. బాబా పిల్ల ఈ ఈ ప్రోగ్రామ్ కి మెయిన్ పర్సన్ రా అని చెప్పింది. వాళ్ళు కూడా అప్పుడు బాధపడారు, తెలియదు సార్, మీరు చూస్తే ఇలా ఇంత సింపుల్గా ఉన్నారు మీరు, ఊడిచేతోళ్ళకి మనసు ఉండదా, మీరు ఉంచితే ఎత్తిపోసేది మేమే కదా, మీరు చచ్చిపోతే ఎత్తిపోస్తుంది మేమే కదా. అంత పెద్ద మంచిని నన్ను అవమానించిన మనుషులు అది మొత్తం వాడిని చూసి బాధపడతారు మళ్ళా. సారీ సార్, మీరు ఇంత సింపుల్గా ఉన్నారు మాకు తెలియదు, ఎవరో వచ్చి ఏదో చెప్తారు ఏదో చేస్తారు ఈడ, మేము చేస్తే మీలాంటి వాళ్ళు కొన్ని వందల మంది చచ్చిపోతారు, మా తమిళ భాష మీకు రాకపోయినా కూడా మీరు తెలుగులో చెప్పించే మీరు మీ మూగు సైగలు మాకు అర్థమైంది, ఆ వీడియో మీద చూసిన ఆ చిత్రాలు చూసి మాకు అర్థమైంది అని చెప్పేసి నా ఇంపడుతున్న వాళ్ళందరూ బాధపడ్డారు. కానీ ఇప్పుడు చెప్తారు కానీ ఆ రోజు మీకు ఆ బాధ, నలుగురు అంత అవమానం, ఎంత గుండె పగిలిపోవచ్చు మీది. కానీ ఎప్పుడు కానీ బట్టలతోని మన రూపంతోని జడ్జి చేయొద్దు ఎవరినైనా. వాళ్ళ మస్తు బాగా అనిపించింది అన్న. కానీ అలా మీ పేరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది, మీరేంటో తెలుస్తుంది. కానీ వాళ్ళ వద్దన్న వాళ్ళు అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియదు. అందుకనే ఆ ఫీలింగ్ మనిషికి, ఆ ఒక నా ప్రేమనే నన్ను ఈడ కట్టుకుంటుంది. మళ్ళీ నన్ను అంత పెద్ద కోటి రూపాయలు ఇల్లు ఇచ్చిర్రు, నేను అది తీసుకొని వెళ్ళిపోగలుగుతుంటే రాజులా బతకగలుగుతా. నాకు ఇష్టం లేదు ఈ చెట్ల కింద ఉన్నా, ఇట్లా రూమ్ల కింద ఉన్నా, వర్షం వచ్చినా గాలి వచ్చినా అయ్యో ఎవరికి ఆపద రాదు, అమ్మ జారి కింద పడిపోతుందేమో, పిల్లలు జాగ్రత్త అమ్మ అనే గుణం మనది. ఆడ జరిగిన అవమానంకి మా భార్య కూడా చెప్పలేదు, ఒకవేళ మా భార్య చెప్పింటే బయట గుంజుకొస్తుండే నన్ను. కానీ నేను ఇప్పటిదాకా చూశాను అందరినీ మందలించుకుంటూ వస్తారు. ఇది మొత్తం ట్యాంక్ బండ్ అసలు మీదే. బాధపడకన్నా అలాంటి వాళ్ళు అవమానించే వాళ్ళు ఎవరికి తెలియదు. మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ట్యాంక్ బండ్ శివ అంటే వస్తుంది, మీరు పేరు ఒక బ్రాండ్ సంపాదించుకున్నారు. ఇన్ని అవమానాలు చేసుకుంటా కూడా మీరు అంటే నాకు ఇప్పటిదాకా కూడా ఒక విషయం చెప్పారు, కుటుంబంలో కూడా మేము ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్తే కూడా మమ్మల్ని నన్ను అన్నారు, ఎందుకన్నా ఇవన్నీ ఎందుకు అంటే డబ్బు కావాలన్నా, మంచి నీట్గా ఉంటేనేనా. ఏమన్నా వాళ్ళకి తెలియదు అన్న, కుంకుమ రూపమే, పసుపు రూపమే, రెండు కలిపితేనే కల్తీ రూపం అయితే అన్నది. ఆ కల్తీ మనలో లేదు. మనం ఉన్న కాడికైనా తిన్న కాడికైనా పరిశుభ్రతంగా ఉన్నాం. ఇప్పుడు ట్యాంక్ బండ్ పైన అంటే హెచ్ఎండి, ఇంతకుముందు నన్ను జిహెచ్ఎంసి, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ప్రతి ఒక్కరు నన్ను ఆదరించారు. ఇప్పుడు హెచ్ఎండి ఏది ఉందో వాళ్ళు కూడా నాకు ఆదరిస్తారు. శివ జాగ్రత్త, నువ్వు బాగుండు బాబు, నీకు ఏం కావాలన్నా మాకు ఇన్ఫర్మేషన్ నీకు తెలియదు, ఫస్ట్ నీకు తెలియదు, అందరు నా వాళ్ళు అనుకుంటావు, కానీ ఇది ఏది కాదు, నువ్వు జాగ్రత్త ఉండు, నీ పిల్లలు చదువు, నీకేమైనా దందాలు చేసుకుంటావో మంచి చేసుకో, నీకు ఏ హెల్ప్ కావాలన్నా మేమున్నాం. అది చెప్తుంది ఎవరు, మన హెచ్ఎండి ఆఫీస్లో ఏఈ సారు, డిఈ సారు, ఆదాం సారు, వీళ్ళందరూ దీపక్, వీళ్ళందరూ దాంట్లో మనకు పేర్లు తెలివై, వాళ్ళు నుండి వస్తారు పైన అప్పుడు వచ్చిపోతారు, చూసుకోబాబు అంటే ఇలాంటి వాళ్ళ దృష్టిలో నేను మంచోనైనా అక్కడ అంత దూరం పోయి నేను తెలియదు, మీ వాల్యూ తెలియదు, మీ పనితనం తెలియదు కాబట్టి వాళ్ళు అది మూర్ఖులు అట్లా చేసాడు. బాధపడకన్నా, మీ పని మీకు తెలుసు అన్న. ఇక్కడ వ్యాలంటైన్స్ డే రోజు ఎలా ఉంటది మొత్తం ట్యాంక్ బండ్? నన్ను పట్టించుకోదన్నా, పబ్లిక్ ఫుల్ ఉంటది, పబ్లిక్ ఫుల్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు కూడా అంటే హైదరాబాద్ అంటేనే ట్యాంక్ బండ్ అంటేనే ఒక ప్రపంచం మనకి. ఈ ప్రపంచంలో అందమైనది అంటే బుద్ధుడి విగ్రహం. ఇప్పుడు కేటీఆర్ గారు కట్టించిన అంబేద్కర్ విగ్రహము, అంబేద్కర్ అంటే చూపిస్తుంది ప్రజలకు, పర్యాటకులకు లొకేషన్ ఇది ఒకటే ఉంది. వస్తారు, ఏంటంటే కొన్ని నిబంధనలు పాటించాలి, టైంని వేస్ట్ చేయకూడదు. చిన్న పిల్లలు వస్తారు, ఆ స్మోకింగ్, ఆ టపాకాయలు, ఇవి అంటే ఇదివరకు ఇవి లేకుండా అప్పుడు నీట్నెస్ ఒక పద్ధతి, ఆ స్మోక్ లేపుతారు చూసావా, అవి మన ఒక పిల్లని నెత్తంటుకుంది ఇడ, కేక్ వెనుక వచ్చిండు, అది ఇట్లా పెట్టి మంట పెట్టరు, దానికి పిల్లల పురుగు కొట్టే మందుకి పెట్టి కొడితే కాలిపోయింది. మళ్ళీ మూడో కంటి తెలియకుండా ఎత్తుకోమేరు, మళ్ళీ తెలుసా డిపార్ట్మెంట్ ఏమవుతుంది. తప్పులు చేయడం ఈడ కూడా కొన్ని క్రమశిక్షణలు మారాలి, పద్ధతి మారాలి, అంతేనా అందరు బాగుండాలి. సోను సూద్ గారిని ఎప్పుడు కలిశారు మీరు? అసలు కలవడం ఏంది, రోజు మాట్లాడుకుంటుంటారా సోను సూద్ గారితో? ఫోన్లో అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి నాకు హరీష్ అన్న సార్ పిఏ ఉన్నాడు, పిఆర్ఓ సార్, పిఆర్ఓ హరీష్ అన్న
ఏదైనా సార్ హైదరాబాద్కి వచ్చినంటే ఖచ్చితంగా మాకు తెలుపుతాడు. ఆ ప్రకారం మీ సార్ని వెళ్ళడం కలవడం, లేదంటే సార్ ఎక్కడ మనకైతే ల్యాండ్ అవుతుండో ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనం వెళ్ళి కలవడం. అంటే ఒక ట్యాంక్ బండ్ శివ అనేకుండా, ఓ బ్రదర్ ఓ బాగున్నావా, ఎలా ఉన్నావు, మీ శాంతమ్మ ఎట్లా ఉంది, పిల్లలు ఎట్లున్నారు అంటే మా కొడుకు ఆయన కొడుకు సేమ్ ఏజ్ కైసా హై వేణు అంటాడు. అంత హ్యాపీ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా అవార్డ్స్ కూడా వచ్చినట్టున్నాయి కదా, ఇక్కడ కూడా చాలా అవార్డ్స్ తీసుకుంటున్నారు. 121 అవార్డు ఇప్పుడు, ఓ 121. సూపర్. ఇది అప్లై చేస్తురా, గవర్నమెంట్ అవార్డ్స్ ఉంటాయి కదా, పద్మభూషణ్ ఇవన్నీ నాకే ఉంటాయి కదా? తెలియదు సార్ అయితే గురించి. అంటే తెలియని దాని గురించి Right, ఆరాటం అదే, పడదు. అదే, అచ్చా. మీలాంటి వాళ్ళు ఎవరైనా ముందరకు వచ్చి ఇలా పోవాలి ఇలా పోవాలి అంటే ఆ ప్రకారంగా పోవడం, అంటే ప్రజల్లో పేరు సంపాదించడం కాదు, చేసే పనిలో దమ్ముంటే అన్ని వస్తాయి. డాక్టరేట్ వచ్చిందా మీకు? డాక్టరేట్ ట్యాంక్ బండ్ శివ. అదే డాక్టర్ అంటే ఒక డాక్టర్ అనేది నా మానసికంగా నా భావనతోటి మనది. సో అది గుర్తించడం యూనివర్సిటీ వాళ్ళది, వాళ్ళ గొప్పతనము. సూపర్. ఇప్పుడు చాలా మంది కూడా అదే అంటారు, మీరు ఇప్పుడు చెప్పిన పద్మభూషణ్, అవునవును, విభూషణ్ అప్లై చేసుకోవచ్చు దాన్ని. అది తెలియదు ఇక నాకు. ఓకే. వీళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఫార్ములా చెప్తారు మీకు. ఎందుకంటే మీరు ఆ స్టేజ్ లో ఉన్నారు, 20-25 సంవత్సరాలు చాలా ఇదే సర్వీస్ లో ఉన్నారు కాబట్టి. కొంతమంది వస్తారు ప్యాషన్ గా వచ్చేసి వెళ్ళిపోతారు, కానీ 25 సంవత్సరాలు చల్లి కొట్టుమిట్టాడుతున్నారు, ఇంకా జనాలకు సేవ చేస్తూనే ఉన్నారు కాబట్టి మీరు దానికి అర్హులే. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే ఎంత దూరమైన పోవచ్చు, ఏదైనా జయించవచ్చు. ఆ నమ్మకం నాకుంది. గంగమ్మ, కట్టమైసమ్మ ఒడిలో ఉన్న నన్ను మీ అందరు నన్ను ఆదరిస్తారు. అలాంటి విభూషణ 10-12 మళ్ళీ కానీ కొట్టుకొస్తా. ఎందుకంటే ఆ నమ్మకం ఉంది, ఆ పట్టుదల ఉంది, ఆ సూచనలు కొద్ది వస్తున్నాయి. ఎమ్మెల్యే ముఠగోపాల్ గారు వాళ్ళ కొడుకు జయసింహ, అంటే కొడుకు అన్నది అన్న జయసింహ చెప్పిండు, శివ సారు పలకరించిన బాబు అంటే ఇమ్మీడియట్లీ మళ్ళా కేటీఆర్ దగ్గరికి వెళ్ళాము. కేటీఆర్ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, అంటే మాటల్లో కాదు చేతల్లో ఉన్న మనిషి. మేము సార్ దగ్గరికి పోయినప్పుడు మా భార్య అంటే అంత పెద్ద సార్ని అరెస్ట్ వారెంట్ అని అది ఆ అరెస్ట్ అని వచ్చినప్పుడు మేము అంటే ఒక మనిషి, ఒక మాకు రాజకీయం తెలియదు, మా మీద ప్రేమాభిమానాలు 1000 కోట్ల మంది ఉన్నారు. ఒక నేను అంటే చాలా మంది అంటారు ఒక కార్పొరేటర్ గెలిచే శక్తి నాకు ఉంది, నేను ఏం తెలియని వాళ్ళ కోసమే నేను ఏదో చేస్తున్నా, అలాంటిది నా కోసం నేను చేయగలదు. కానీ అక్కడ సార్ దగ్గర ఉన్న ప్రేమ, ఒక అన్న, ఒక అక్క, తమ్ముని కవితక్కని ఎంత ప్రేమిస్తాడో, మా భార్య ఆడికి వచ్చినప్పుడు కూడా అంత మందిలా ఆ ప్రెషర్ని, ఆ బాడీ గార్డ్స్ తో సహా మా భార్యని, నన్ను ఇద్దరిని మనసులలో తలగకుండా, అమ్మ మీరు ఉండండి, మేము అంతా వెళ్ళిపోయినాక మీరు మెల్లగరండి అంటే ఆ పక్కనే కేటీఆర్ గారు అమ్మ అట్లా 4 సార్లు. మేము టీవీలలో మాట్లాడే మాటలు అంటే ఇక్కడ ఎవరిని వేరు చేయలేదు, అక్కడ జరిగిందే చెప్తారు. ఒక నా నిజాయితీగా నా కళ్ళ ముందర జరిగిన మాట. కేటీఆర్ గారు అంత పెద్ద గొప్ప మనిషి, అంత పెద్ద స్థాయిలో ఉన్న మనిషి, శవాలు తీసే ఒక ట్యాంక్ బండ్ శివ ఫ్యామిలీతో వచ్చిందని చెప్పేసి బాబు అక్కడ జరగండి అడుగు, అవి లేవు ఆయన దగ్గర. సినిమాలలో కాదు, వీడియోలలో కాదు, ఇంటర్వ్యూలలో ఏదో ఇట్లా చేతుల మీద ఇట్లా నూకేసిండు, ఇట్లా దొబ్బేసిండు, అలాంటివి చూపిస్తారు కదా. మా భార్యకి నేను పక్కన ఉన్నావు అంటే, మా బాబు ఈ సంవత్సరం నేను అయ్యప్ప మాలేయలే, నేను అయ్యప్ప మాలే అంటే సార్ ఏమో మనసు మంచిగా అనిపించలే నాకు. ఎందుకంటే ఆ స్వామి మహిమ వేరే, నాకు బాధ అనిపించింది. ఏ లేదు మా బాబు, డాడీ నువ్వు లేకపోయినా నేను వేస్తాను అని నేను వేసి మా బాబు కూడా మాలలోనే ఏర్పాటు చేసిండు. మేమెంత స్వామి అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఒంటిపైన బట్టలు ఉండవు మాకి, పూజ చేసేటప్పుడు వస్త్రాలు ఉండవు మాకి. వస్త్రాలు లేనప్పుడు దోమలు ఈగలు ఇట్లా కొట్టుకోమా, అవి చనిపోతాయి, పాపం కదా, మళ్ళా పాపమా కదా. మేము ఉత్తకాలలో నడుస్తాం, నోరు లేని జీవాలు భూమిపైన ఎన్నో ఉంటాయి, కూర్చున్నా కానీ మరి చనిపోవా? మరి వాటికి లేని పాపము ఒక దేహాన్ని చూస్తే తప్పే ఉంది. మనము ఆయన ఆజ్ఞ ఉంటేనే మనకు అవకాశం వస్తుంది. అది ఒక సేవ, నా పని. ఆ పని చేస్తేనే ఆ వచ్చే 2 రూపాయలు 3 రూపాయలతో నీ దగ్గరకు వస్తున్నా. కానీ ఎక్కడ నన్ను ఇప్పటిదాకా ఏ అయ్యప్ప స్వామి కూడా ఇలానే గాని ఇలా మనస్ఫూర్తిగా మీరు దాని ధ్యానంలో ఉంటారు, కానీ పని మాత్రం పని. గురుస్వాములు అయ్యప్ప మాల లేచిపోకూడదు వాళ్ళ దానికి. అంటే
మేము స్వీకరించట్లేదు, పూజిస్తున్నాం. అవును. మాకు పూజకు ముఖ్యం కానీ మా శరీరం బీర్ షాప్లో పని చేస్తారు, బీర్ షాప్లో చేస్తారు. సో ఇలా పని, వృత్తి. అలాంటి దాంట్లో మా బాబు అయ్యప్ప కొండకు వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి ప్రసాదాలు తెచ్చారు. బాక్స్. అరవాన్నం అదే అదే అంతే. అరవాన్నం తెస్తే అదే రోజే బుధవారం నాడు స్వామి పూజ పంచాలి అందరికి ముందు ఫోన్ వచ్చింది, ఇట్లా కేటీఆర్ గారిని అరెస్ట్ అంటారు కల్లా మాకు కొంచెం బాధ అనిపించింది. అంటే అభిమానంతో అదే మాకు ఇల్లు ఇచ్చిందని కాదు, అభిమానం. ఏదో సాయం చేసిందని కాదు, అభిమానం. సార్ అంటే మాకు అభిమానం. చిరంజీవి అభిమానమే, పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అభిమానమే, వెంకటేశ్వర అభిమానం. మేము అల్లు అర్జున్ మేము అది మూవీ రూపంగా అభిమానం వేరు, రాజకీయంగా అభిమానం. రేవంత్ రెడ్డి కూడా మాకు అభిమానమే. రేవంత్ రెడ్డితో కలిసి ఫోటోలు దిగినట్టు ఉన్నాయి మాకు. సో వాళ్ళు లాజిక్ ఏంటంటే డైరెక్ట్ సార్ని అరెస్ట్ అంటే మాకు మంచిగా, అరే ఏం తప్పు చేసిందని అరెస్ట్ చేస్తారు. మేము రాజకీయ నాయకులం కాదు, అభిమానంగా ప్రసాదం ఇస్తుంది. ఈ చేతిలో ఆల్మోస్ట్ ఆయన చేతిలో లెఫ్ట్ హ్యాండ్ లో అయ్యప్ప స్వామి మా ఉంది, ఎవరిదో ఇచ్చిరు అక్కడ, మేము ఆయనకి ఇచ్చినాము, అది మా చేతిలోకి వచ్చింది. ఆయన ఒకటే అన్నాడు, నేను మీకు ఇస్తే మళ్ళీ నాకు అయ్యప్ప స్వామి మళ్ళీ ఇంకో డబ్బా ఇచ్చిండు అని. మంచి ప్రేమతో వాళ్ళకి ఇచ్చిండు. ఒక మనిషిని ఎలా చూడాలో ఆయన దగ్గర ఉంది, నేర్చుకోవచ్చు. అప్పుడు పక్క 100%, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. శివ శివాల శివ. కానీ నా మాటలో ఒకటి నిజం ఉంటుంది, తప్పు చేస్తే తప్పును తప్పే, ఒప్పు చేస్తే ఒప్పును ఒప్పే అంటారు. ఎవరైనా ఉంటుంది. ఇక్కడ అక్కడ తల్లి కొడుకులు ఇద్దరు, ఓ కొడుకు తప్పు చేస్తే ఇంకో కొడుకు తప్పు అంటే ఎట్లా ఒప్పుకుంటాం? తప్పు చేసిన వాడు అనుభవించాలి, తప్పు చేయని వాడిని మసి రుద్దుతామంటే తప్పు కదా. ఆ సమయంలో పుల్లు రద్దీ, ఎంతమంది కుప్పలు కుప్పలు జనాభాలు, ఈగలు మంత్ర ఏమంటారు అంత జనాభాలో అది ఉంది. హాల్ చిన్న ఉంది అన్న, హాల్ చిన్న ఉంది, పొడుగుగా ఉంది. తెలంగాణ భవనంలో పోయి సార్ మమ్మల్ని చూడంగానే చిరునవ్వు, శివ బాగున్నాను సార్, అమ్మ మేమందరం వెళ్ళిన తర్వాత మీరు బయటకు వెళ్ళండి, ఈ జనాభాలో వద్దు, ఆడపిల్ల నువ్వు ఆగమ్మ. అట్లా అయినా కూడా మేము వస్తున్నాం. 4 సార్లు సార్ ఆగిండు, ఆగురమ్మా అమ్మ అమ్మ అనే పదమే కానీ ఇంక వేరేదా. అమ్మ మీరు మెల్లగరండి, అమ్మ మీరు మెల్లరండి, బాడీ గార్డ్స్ చెప్పిండు వాళ్ళని మెల్ల తీసుకురండి అంటే. అంతమందిలో మమ్మల్ని గుర్తించిండు అంటే పని మా కష్టం. ఇప్పుడు అదే రూపమ్మా, ఇప్పుడు కేటీఆర్ గారు మాకు డబ్బులు పెట్టి మిల్లు ఇచ్చిండు, ఓకే సంతోషం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే గుర్తించి మా బాబు చేతికొచ్చిండు, నా సేవ ఇదే. మీరు నేను ఏదైతే చేయాలనుకుంటున్నా అదే లేక్లోనే వాటర్కి సంబంధించినది ఏదైనా వర్క్ ఇస్తే ఈ సేవ అలా కంటిన్యూ అంటే మీ ఇష్టం, ఇవ్వాలనుకున్నా చేద్దామని మీ ఇష్టం. అది లేదంటే అందరితో పాటు మాకు అనుకుంటే అలా ఇచ్చిన పర్లేదు. బాబు చదువుకున్నారు వాళ్ళకి చేయండి, లేదనుకో నేను ప్రజలను అడుగుతాను. ఎందుకంటే నేను చేసేదానికి ఎవరు బాధపడకూడదు, సంతోషపడాలి, హ్యాపీగా ఉండాలి, అది నా ఆలోచన. నేను స్విమ్మింగ్ పూల్ కట్టాలనుకుంటున్నా, నేను మీకు చెప్తున్నాను డైరెక్ట్గా. ఎందుకంటే మురికి నీళ్ళల్లో ఈదులాడినా, పనికిరాని బావిలో ఈదులాడినా, అన్ని తిరుగులాడినా, స్విమ్మింగ్ పూల్ కడితే ఏమైంది అంటే నాలాంటి శివలు ఇంకా 10 మంది తయారవుతారు. ఈత నేర్చుకోవడానికి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. ఎవరైనా నేర్చుకోవాలి. నా ట్రైనింగ్ వేరే ఉంటుంది, నా ఈత వేరే ఉంటుంది. నేను నేర్పించే మీకు మాకు తేడా ఏంటంటే నా ట్రైనింగ్ అలాగా, మీ ట్రైనింగ్ అలాగా. నేను డైరెక్ట్ ఇండియన్, నేను ఫారిన్ ఈతలు మనకు రావు, మనకే కాదు. ఈడ మునిగి ఊకుగిట పోవడం కాదు, మునుగుతే మనిషి ఎంతసేపు ఉండగలుగుతాడు, దాన్ని మనం కంట్రోల్ చేయాలి. శ్వాసను ఎలా ఆపుకోవాలి, ఒకసారి డైపు కొట్టినామంటే ఎంత దూరం పోతున్నాం అది చూసుకోవాలి. అలా మన ఈతలకు సంబంధించిన కొన్ని మన బాడీకి తగ్గట్టుగా ఒక్కో మనిషి ఒక్కొక్క పర్సనాలిటీ ఒక్కొక్క విధానం నేర్పిస్తా, మిమ్మల్ని తయారు చేస్తా. మీరు రేపొద్దుగా చదువుకున్న వాళ్ళు పై చదువులో పోయి నేవీలో కూడా మీరు ఉద్యోగాలు సంపాదించారు. మీకు ట్రైనర్ ఎవరంటే ట్యాంక్మాన్ శివ, మా గురువు, మా సార్, మా అన్న, మా కొడుకు అని చెప్పుకునేటట్టు నేర్పాలని నా తపన. అంటే నేను కనుమెరుగు అయిపోయినా అది కనుమెరుగు కాదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మళ్ళీ? దానికోసమే ప్రయత్నిస్తున్నా. అందరు రావాలి, ఆదుకోవాలి. దానికి కావాల్సిన ఏంటంటే గవర్నమెంట్ చెప్పే కదా, నాది నాకే సరిగా తెలియదు, ఈ అడగాలనే మంత్రుడు కాదు. ఈ నాకు ఎట్లా ఫోన్పే నంబర్లో అప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఫోన్పే రూపంలో నాకు ఒక 6 లక్షలు వచ్చినాయి. అవి మనము ఇక్కడ ఏదైతే ఆపద ఉందో ఆ ఆపదకి వాడుకుంటున్నట్టుగా
మనము సోనుతూద్ అంబులెన్స్ కొన్నారు. అవును. అది మళ్ళా అంతకుముందే ఇంకొక అంబులెన్స్ సొంతంగా కొని మనం ప్రజల సేవ చేస్తున్నాం. అనాథ శవాలకు ఎట్లా చేస్తున్నామో బ్రతుకున్న దేహాలకు కూడా ఈత నేర్పాలనేది నా ఆలోచన. ఓకే, మంచి లక్ష్యం. ఇది మన కాన్సెప్ట్ అదే, నా జీవితం అదే. నాకు సపోర్ట్గా చదువుకునే వాళ్ళు కొన్ని ముందరకు వచ్చి నాకు తెలియనివి చదువు రూపం కొన్ని తెలియదు అవునవును. అంటే అది తెలివే మనకు. అవును. మీరు చదువుకొని శివన్నకి ఏదైనా హెల్ప్ చేయాలనుకున్న వారికి నా నంబరు 9963956794 ఆ నంబర్ కి మీరు కాల్ చేసి శివన్న మీరు ఎలా చేద్దాం అనుకుంటారు, మేము కూడా మీతో పాటు ఒక టీమ్ గా ఇది ఇంకో తీరు నేర్పిద్దాము. అది వయసు ఉన్న వాళ్ళు కావచ్చు, వయసు లేని పిల్లలు కావచ్చు, ముందర రావాలనేది నేను మీ టీం తరఫున అందరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శివన్న, చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ కొన్ని బాధ సంఘటనలు ఉన్నాయి, మీ లైఫ్ లో జరిగిన ఉన్నాయి, మీరు చూసినవి కూడా ఉన్నాయి. అండ్ మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, స్విమ్మింగ్ పూల్ అనేది ఒక మీలాగా ట్యాంక్ బండ్ శివాలు తయారు చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి మీ లక్ష్యం మంచిదే. అది చేస్తే ఇంకా చాలా మంది కూడా ఉపయోగం అయితే వాళ్ళు కూడా రక్షించుకోగలుగుతారు అన్నదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ట్యాంక్ బండ్ శివన్నను కన్సల్ట్ కావాలంటే నెంబర్ ఇక్కడ ఇస్తున్నాం, కాంటాక్ట్ చేయండి. అండ్ ట్యాంక్ బండ్ శివన్నని కలవండి. ఓకేనా ఫ్రెండ్? మీకు కనుక మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట టంగున కొట్ట. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.